నమస్కారం సిసి న్యూస్ కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ఏపీఎస్ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ధర్నా, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. పదవ తరగతిలో ప్రతిభతో పాటు ఉత్తీర్ణులైన కాపు విద్యార్థులకు సత్కారం, కార్యక్రమం నిర్వహించిన కాపు సంక్షేమ సంఘం. నేత్రదానం చేసిన కొణిజేటి పోలేశ్వరరావు, అభినందించిన వివేకానంద సేవా సమితి. నాదండ్ల శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం ప్రారంభం, పిల్లల్ని పంపాలని కోరిన గ్రంథపాలకులు శ్రీనివాసరావు. పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద ఆదివారం సాయంత్రం కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో 570కు పైగా మార్కులు సాధించిన కాపు విద్యార్థులకు అభినందన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులకు పూలదండలు వేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం కాపు సంక్షేమ సంఘం నాయకులు, ఆంధ్రప్రదేశ్ కాపు గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడారు. తదుపరి నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఉగ్రదాడిలో మరణించిన 28 కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నిమిషం పాటు మౌనం పాటించారు. కొవ్వొత్తులు చేతబూని నిరసన తెలియజేసి ఉగ్రవాదాన్ని అంతమొందించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, కాపు సంక్షేమ సంఘం నాయకులు, ఆంధ్రప్రదేశ్ కాపు గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ సోమవారం నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టింది. బస్టాండ్ బయట నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ధర్నా 2 రోజుల పాటు అంటే మంగళవారం కూడా కొనసాగుతుందని యూనియన్ నాయకులు తెలిపారు. ఎన్నిసార్లు సమస్యలు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయవలసి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. అంగీకరించిన పక్షంలో దానికి వ్యతిరేకంగా స్టేట్ కాల్ ప్రకారం రకరకాల కార్యక్రమాలు చేయించారు. ఎర్ర రిబ్బన్లతో కార్యక్రమాలు అయిపోయినాయి, ప్రకాశ్ కార్యక్రమాలు అయిపోయినాయి. ఇప్పుడు నిరాహార దీక్షలకు వచ్చింది. గుంటూరు మేయర్గా కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. గుంటూరు మున్సిపాలిటీలో నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియలో కూటమి అభ్యర్థి కోవెలమూడికి 34 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి అచ్చాల వెంకటరెడ్డికి 27 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ సభ్యులు యాట్ల రవి, మర్రి అంజలి ఈ ఎన్నికల్లో గైర్హాజరయ్యారు. పేద ప్రజలకు సేవలు చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉందని, వృత్తిపరంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ జర్నలిస్టులు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే అనుబంధ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు మజ్జిగ, లస్సీని కమిషనర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కమిషనర్ మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజల సమస్యల్ని వెలికితీసే బాధ్యత నిర్వహించడమే కాకుండా సమాజ సంక్షేమం కోసం కూడా ముందడుగు వేస్తుండడం అభినందనీయమన్నారు. పారిశుధ్య కార్మికులకు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని, వేసవిలో వారి సేవలు గుర్తించి జర్నలిస్టు సంఘం స్పందించి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం శుభసూచకమన్నారు. భవిష్యత్తులోనూ జర్నలిస్టులు సేవా కార్యక్రమాల్లో ముందంజలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అడప అశోక్, కార్యదర్శి షేక్ దర్యావలి మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ ఇచ్చిన పిలుపు మేరకు వేసవిలో లస్సీ, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రమణారావు, తోట మల్లికార్జునరావు, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు కొచ్చెర్ల చందు, జాయింట్ సెక్రటరీ సుందర్బాబు, శానిటేషన్ మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు.
నరసరావుపేట రాష్ట్ర రహదారిపై ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న 2 ఆటోలు ఢీకొన్నాయి. పట్టణంలోని గుండెతోటకు చెందిన కొందరు ఆదివారం నెమరిపూర్ వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో నరసరావుపేట రోడ్డు భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఎదురుగా వస్తున్న ఆటో వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 ఆటోలు ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న చిలకలూరిపేట అర్బన్ పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ కొంతమేర నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేసి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. నాదెళ్ల మండలం కనపర్రు బావి వద్ద ఉన్న బాలయేసు పుణ్యక్షేత్రం వద్ద ఏప్రిల్ 28, 29, 30 తారీఖుల్లో బాలయేసు పుణ్యక్షేత్రం మహోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రెవరెండ్ ఫాదర్ బెల్లంకొండ అన్నయ్య ఫాదర్ పాల్గొన్నారు. పుణ్యక్షేత్రం గురువు ప్రవీణ్ ఫాదర్ దాసరి జోజియా గవాలా ఉన్నారు. పట్టణంలోని వాసవి అపార్ట్మెంట్స్లో నివాసం ఉండే కొణిజేటి పోలీశ్వరరావు ఆదివారం సాయంత్రం స్వర్గస్థులయ్యారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో గుంటూరు శంకరకంటి ఆసుపత్రి వారికి పోలీశ్వరరావు నేత్రాలను దానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు వి సత్యనారాయణ మాట్లాడుతూ పోలీశ్వరరావు మరణించిన వారి కళ్ళు సజీవంగా ఈ లోకాన్ని చూస్తూనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మృతుని కుమారులు కొణిజేటి వెంకటరత్నం, శ్రీనివాసరావుతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నారు. పోలీసురావు గారు ధన్యజీవి. ఎందుకంటే తను మరణించిన ఇద్దరికి నేత్రాలు ఇచ్చి ఇద్దరికి నేత్రదానం చేశారు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన వెంటనే శ్రీనివాసరావు గారు, వెంకటరత్నం గారు స్పందించి నాకు వెంబడే ఫోన్ చేసి 1 గంటలోపే ఫోన్ చేసి నేను మళ్ళీ శంకర నేత్రాలయం వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ గంటలో వచ్చేసి నేత్రాలు 2 నేత్రాలు సేకరించి తీసుకొని వెళ్తున్నారు. ఈ 2 నేత్రాలు ఇద్దరికి ఉపయోగపడతాయి. ఎవరైనా సరే చనిపోయిన తర్వాత 6 గంటల లోపు మాకు స్వామి వివేకానంద సేవా సమితి మా సభ్యులు గారు తెలియపరిస్తే 6 గంటల లోపు మాత్రం తీయచ్చు. కొన్ని లిమిటెడ్ జబ్బులకే అది పనికిరాదు, కానీ మిగతా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ పనికి వస్తాయి. ఈ నేత్రాలు, అగ్గిపాలు, మట్టిపాలు అనేది కాకుండా ఇద్దరికి పనికొస్తాయి. ఇది తర్వాత ఇది మన పురాణాల్లో కూడా చెప్తుంది, ఎవరైతే నేత్రదానం చేస్తారో వాళ్ళకి మోక్షం లభిస్తుందని. అందువల్ల ఈ అమూల్యమైన నేత్రాలని మట్టిపాలు, అగ్గిపాలు కానివ్వకుండా స్పందించి ఇద్దరికి పునర్జన్మనిచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ విధంగా ముందుగా వీళ్ళు ఎమ్మటే స్పందించి చెప్పినందుకు వెంకటరత్నం గారికి, శ్రీనివాసరావు గారికి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మండల కేంద్రమైన నాదెళ్ల శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం ప్రారంభమైంది. గ్రంథపాలకులు రావుడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ శిబిరం 40 రోజుల పాటు కొనసాగుతుంది. జూన్ 8వ తేదీన ముగియనుంది. వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమాల్లో పలు విజ్ఞాన విషయాలను విషయ నిపుణులు వివరించనున్నారు. పిల్లల్లో పఠనాసక్తి కలిగించడమే ప్రధాన ఉద్దేశంగా ఈ శిబిరం నిర్వహించబడుతుంది. పిల్లల్ని పంపి ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాసరావు కోరారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.